Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. Full hangama చేస్తాం. Hangama gama gama hangama. Hangama gama 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 hangama. Hangama gama gama hangama. Hangama gama 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 hangama. Hangama. మంత్రి గారు ముహూర్తం టైం అయిపోయింది, దారి కట్టించేసేయండి. వాడి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి ఒక్క నిమిషమైనా ముందు జరిగిపోవాలి. అల్లుడు గారు కట్టేయండి. శుభం. పంతులు గారు ఆ తాళి కట్టించేస్తుండయా, నువ్వు కూడా కట్టించేయి. కట్టే అల్లుగా కట్టేయండి, కట్టేయండి తొందరగా. వేసేయనమ్మా. అది చూడు నాన్న, బాగా చూడు. నా పగ నీ కసి రెండు నెరవేర్ని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగా నీ మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపిస్తాడు. అదేంటి వాడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు, మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మావయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ యూ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మావయ్య? ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటు ఎందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికి ఎందుకు? మావయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఆయన మీకేమవుతారు? మావయ్య గారు. ఓహో, మీ నాన్న. కరెక్టే కరెక్టే. మా నాన్న అక్కడికి ఎక్కువ. కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పి కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు. ఇదిగో అల్లుడు గారు, మీకు తెలీదు. చెప్పింది రండి మావయ్య గారు. ఏం కంగారు పడకయ్యా. నిన్ను పెళ్లి కొడుకు డ్రెస్ చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు లేచి నిన్ను ఆశీర్వాదం తీసుకెళ్తాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. చూసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా. నేను లోపల రాలేదు మావయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా. ఇల్లు చూస్తే సరిపోద్ది అన్నారు కదా. నేను దగ్గర మావయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మావయ్య గారు. పదండి. బంగారు మావయ్య గారు. పదండి. చిట్టి కట్ట పదండి. చూస్తే బాగుండదు. నేను రాలేదు మావయ్య గారు. రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకుంటా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడ్రా నువ్వు?
అంటే అది ఏం జరిగిందంటేనండి కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకునిస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కారు రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా. ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకి చెప్పవద్దు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధేంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సాజా గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతుంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. దయచేయండి. రండి సార్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై ఊనా రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానా రానా. పులిబిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు.
మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి, సయాన తమ తండ్రి గారే ఈ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్ని సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలను తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కా నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ అబ్బాయి అమాయకుడు, ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను, నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నా శోభనం గురించా? అవును అల్లుడు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే. ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. అవునన్నా, 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. 3 ఏం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్గా ఉందంటున్నావు? నీకు వేసాను కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా అవుతుంది. ఓ డ్రైవర్ గారు కదా. హలో, వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాండి సార్. అరే అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే, నువ్వేంటి ఇక్కడున్నావు? సిగ్గుపడుతుంటే తీసుకెళ్తా. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, మీరు అలా చేస్తే అసలు లోపలికి వద్దాము. అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరి. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా? నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మా, అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా. వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి అది ఉద్యోగం. ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరుతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని.
బాబోయ్ ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వార్నింగ్ ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏంట్రా ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు కోడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు నీ పన్ను చూసుకో. అమ్మా అమ్మా అయ్యి బాబాయ్ కొప్పలు మునిపోయి బాబాయ్, కొప్పలు మునిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికేక దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావుట్రా? శోభనం జరగడం కాదు సార్, లోపల ఎవరున్నారో చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? అల్లుడు గారు ఉన్నారు. సరిగ్గా చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా చూసాను. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్చేస్తానంటాడేంటి ఇతను? ఏంటిది పొద్దున్నే పుట్టాడు? ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. అమ్మగారు 2 రోజులు నేను పనిలోకి రాలేదని చెప్పి ఈ కొత్త పని మనిషిని పనిలో పెట్టుకున్నారా? నీ బొంద. ఆవిడ పని మనిషి కాదే, నా వియ్యపురాలు. ఈ అమ్మాయి నా కోడలి పిల్ల. ఈవిడ మీ కోడలి పిల్ల? అబ్బాయి గారికి పెళ్ళెప్పుడైంది? అదంతా పెద్ద కథలేవే, మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ అమ్మాయి? అవునే, నిన్ననే శోభనం కూడా అయింది. మీ అందరికి బట్టలు పెడతాలేవే. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఊరుకో, శోభనం రాత్రి కూడా నిద్రపోతాడా ఏంటి? నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో, నేను మాత్రం రాత్రులు చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను. చిచి, నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు బాబు. సీతను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. రామ్లమ్మా ఆగు. ఏమైంది? ఏమైందంటావేంటాయి బాబు? అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళైందని చెప్తుంది. అక్కడ సీతకు నుయ్యి, ఇక్కడ నాకు గొయ్యి. మై హూనా, అన్నీ మన మంచికే. ఇదిగా నీకు పెళ్లి గడిలు ముంచుకొచ్చినాయి, పద చెప్తా. నేను నమ్మనే, ఆయన అలాంటి వాడు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. నేను బతకడం వేస్ట్, చచ్చిపోతాను. సీత, సీత, తలుపు తీయమ్మా. సీత, అన్నం చేసిన పనికి నువ్వెందుకమ్మా చావడం? తలుపు తీయమ్మా, నేను చెప్పేది వినమ్మా. సీత, అమ్మా తలుపు తీయమ్మా. పడితేను, అరే పడితేను, పడితేను. బాబు త్వరగా రండి బాబు. బాబు అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేస్తుంది బాబు. సీత, 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 ఏంటి సీత ఇది? నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? నీకు పెళ్ళైందట కదా? అబ్బా పెళ్ళైంది అతనికి కాదు, నాకు. చెప్పేది వినువేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తానని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా నా చెల్లెలికి లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడ? ఈ బొబ్బిల్ రాజా కొడుకు ఎక్కడ? ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును, ఆడుకోకండి. అరే సీను, పేదేంటి పెద్దేంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ ముందు ఏది నిలబడదు. అవును, ఏది నిలబడదు. నువ్వు ముయ్యి. ఇవన్నీ మాట్లాడడానికి సరిపోతాయిరా, రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటిదాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మా నాన్న? విన్నావుగా, ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడవో తెలీదు. వీళ్ళ నాన్న సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చూసుకునేది? అరే మై హూనా, నిజంరా, నేను చెప్పేది నమ్మరా? మై హూనా, రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చదువుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి?
పెళ్ళైపోయింది కదా బొబ్బిలరాజు వారింటికి. పెళ్ళైంది వాళ్ళకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిస్తే చెప్పమంటాడు. అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? 2 రోజులు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా? ఇదేం తిరకాసు? మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. నమ్మొచ్చా? తాలి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా మై హూనా. అమ్మయ్యా రమ్మరా. అనుకున్న ప్రకారం మీ మావయ్య గారి ఇంట్లో నీ కాలు పెట్టించా. ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి? చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను. వీడి పెళ్ళాం. నాకంటే ముదిరిపోయావు. సార్, డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతుంది. మరి ఏంటది? ఏంటంటారేంటండి? వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు. పెళ్ళా? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆయన ఆశీర్వదించడం ఏంటి? ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి. డ్రైవర్ మాత్రం మనిషి కాదా? వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? రాజావారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావుడు. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు. అక్షంతలు పట్టండి. ఆహా, సర్వమానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వీళ్ళ అక్షంతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు? ప్రతిదానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రతిదానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పాక కాదంటానా? అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్లారు. మీరు కూడా అక్షింతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు? వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరుగుతుంది. బావగారు, నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానండి. ఇంట్లో కూర్చొని నేను చేసే పనే ఉంటది. పదండి. బ్రహ్మం సార్, డ్రైవర్ని పిలు. అలాగే సార్. అరే డ్రైవర్, ప్రతిదానికి ఇద్దరు వస్తారండి. అసలే కన్ఫ్యూజ్ చేస్తుంటే. డ్రైవర్, ఎస్టేట్కి వెళ్ళాలి, కారుది. అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా. మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారేంటి? మామయ్య గారు కాఫీ తీసుకోండి, కూర్చొని తాగి వెళ్ళండి. బయలుదేరాం కదమ్మా, ఇలాగే తాగెళ్తాంలే. నానా, అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా. ఆయనకు కూడా తెచ్చాను నాన్న. ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి. ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది. దమ్మా ఇవ్వు, దమ్మా. అల్లుడు గారికి ఇయ్యమ్మా. అల్లుడు గారికి, అల్లుడు గారికి. కళ్ళు నెత్తికెక్కారా? ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని? ఈ ఇంటి కోడలు. మర్యాదగా ప్రవర్తించో. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా. వెళ్ళరామ్మా. వెళ్దాం పదా. మోషన్స్ అండి. నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయినాయండి? వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి. మేము సేఫ్ ఫుడ్ తిన్నా, మాకు అవలేదండి మరి. హలో, కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోతలకి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటా పిచ్చి పిచ్చి చూపులో? సర్లేండి బావగారు, ఎస్టేట్కి రేపు వెళ్దాం. రేయ్, నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా. అవన్నా సరిగా చేసాడు. సార్, వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు? వద్దులండి, చచ్చిపోతాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వెళ్ళబోయా. కానీ వాళ్ళిద్దరండి. వెళ్ళబోయా బాబు. వెళ్తానండి. పెడతావు. బతికిపోయాం గురు. దిగండి అల్లుడు గారు. చచ్చాం. మళ్ళీ ఏమైంది? అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? అల్లుడు గారు, ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు? 3 ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊనాల్సిందే కదా. ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను నేను అదే స్కెచ్ చేశాను. ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి. అంటే చాలా తర్వాత ఇంటికి వచ్చాను కదా, లోపల ఇంటికి మీరు రావడానికి ఏమిటండి? నమస్కారం సార్. ఎవరా నువ్వు? నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు మీ అల్లుడు గారి డ్రైవర్ లేండి. నాకేం అర్థం కావట్లేదు. నాకే ఇంకా అర్థం కాలేదు. ఏంటి? ఏం లేదండి, మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్ అవునా? దొంగ. నువ్వు దొంగవే. నేను ఇంకేం చెప్పానో చెప్పు. మీరు చెప్పింది ఇంతేనండి. మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. డైరెక్టర్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు,
కథంతా తెలిసినట్టే ఉంటుంది. ఏ సీన్ కా సీనే కొత్త సస్పెన్స్. ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి. అది అకౌంట్స్ లో ఇంత తేడా ఏంట్రా? అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్, ఇంట్లోనే పోవడానికి తేడాలు వచ్చినాయండి. అంటే ఏం చెప్పమంటారండి? నాన్నగారు ఇప్పుడు మన నాన్నగారు నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమ జంటకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై. వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్దాం. రాజావారు రండి. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలిసి కూడా నా పూర్వజన్మ సుకృతం. అల్లుడు గారు అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. నిజమే, అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు. కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓ 4 రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి రండి అంకల్ రండి. అల్లుడు గారు, మహారాజా వారితో తేలిగ్గా ఒప్పుకుంటాను కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. నేను అనుకోలేదు. ఏమైంది? ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏం కావాలా? దొరికావురా. ఒరేయ్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయావు గానీ ఈ నడుము ఎవరితో చెప్పరా. ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు. చెప్పా పెట్టుకుంటూ వచ్చానేనా? వచ్చే వరకు నాకు మాత్రం తెలుసు. టెన్షన్ తో పిచ్చెక్కిపోతుందా నాకు? నువ్వేం కంగారు పడకు. మై హూనా. ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో అయినా అయినా జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ అయినా అయినా వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడి పచ్చడి అయినా అయినా వీడేంటి ఇక్కడ? రామేశ్వరం పోయినా శరేశ్వరం వదలలేదన్నట్టు వీడేంటి ఇక్కడ? ఐశ్వర్యం వచ్చింది కనుక అన్నయ్యను కదా అని ఫిజికల్ అతుక్కుపోదాం అనుకుంటున్నాడేమో. ఓహో, నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య అంటూ నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చి ఉంటాడు. చెప్తాడు సంగతి. ఏంట్రా నువ్వు ఇక్కడ? అదే నేనేస్తున్న క్వశ్చన్. నేను ఈ ఇంటికి బియ్యం కొన్నే. అది నా పొజిషన్. ఏమైంది ఇప్పుడు? ఆ బద్రిగాడు ఎవరు అనుకుంటున్నారు? మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు. ఆ బాలుగాడు ఎవడో తెలుసా? మా నాన్నకి పని మనిషికి పుట్టినోడు. అబ్బా, ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా. నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే. మా అల్లుడు బంగారు. నా డ్రీమ్ నిజమైపోయిందయ్యా. నాకు ఎంత ఆనందంగా ఉందా. విన్నాను, చాలా బాధపడ్డాను. జరగకూడదు జరిగిపోయింది. సారీ టు హియర్ దిస్. హిస్టరీ రిపీట్ అయింది. ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. నేను వాడికి సానుభూతి చెబుదాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెబుతాడేమిటి? పాపం, షాక్కు తట్టుకోలేక మెంటలు వచ్చి ఉంటది. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. వచ్చే సంవత్సరం నీ కోరికలున్న బాబే పుడతాడు. అమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనలుడే సొంత కొడుకంట.
ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చం మనం కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును, అంటే రాజావారికి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట. వేదవది, మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్ట ప్రాణం? పట్టపురాడా పాడా ఏంటి పని మనిషి అంట. చీచి, ఏంటి పని మనిషి? రాజా గారికి పని మనిషితో లింకా? అది 1980 డిసెంబర్ 14వ తేదీ. బాబు గారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా, అదే అదృష్టం. అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాడు. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7న? అయ్యగారు, అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు. వాడికి బలమైన ఆహారం పెట్టు. డబ్బు కోసం వెనకాడద్దు. ఎంత అవసరమైనా అడిగి తీసుకో. అలాగేనయ్యా. మంచిది. బురిడి ఎదవని ఇంత డీటెయిల్డ్ గా చెప్పినా అర్థమై చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? చి రాజాగారి బుద్ధులన్నీ కొడుకులకు వచ్చినాయి. చ ఇదే కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా. రావులమ్మా, లంకంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి. అవును, చెప్పండి చెప్పండి. నేను రాజావారి కొడుకుని కాదు. చెప్పావయ్యా, చెప్పేసా చెప్పావయ్యా బాబు, ఎన్నిసార్లు ఇదే చెప్తావు? అంటే నేను చెప్పేది చాలా ఆపు. సేమ్ ఓల్డ్ స్టోరీ. నాకు డబ్బు లేదు, నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవాడు. నిన్ను మోసం చేసి పెళ్లి చేస్తా. తల్లి తోడు. ఒరే 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 ఆపరా. నన్ను ఒరేయ్యా. అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి. సారీ అండి. ఇంత చెప్పినా నీకు అనుమానం రావట్లేదా? అయ్యో నాయనా, ఏమైంది? మీరు ఫస్ట్ వెళ్ళి 2 పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి. ఇక్కడ కూడా పుల్లేనా? పట్రా. వెళ్తాను, ఇంకేమనుకో. అక్కడ ఆగి ప్లీజ్. ఫుట్పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధు అనేవాడు, నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు, అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని. ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా, నా పగ తీరుతుందా? 2 పుల్ల ఐస్ క్రీమ్స్ ప్లీజ్. నువ్వా? ఇంకా గుర్తున్నాను నేను నీకు. జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్నా? ఎప్పుడు వస్తేంట్లేరా, నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా. ఎందుకు? ఇప్పుడు దొరికావు, ఇక నిన్ను వదలను రా. అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా. చీ పడే. ఇగో ఇప్పుడు వేసుకుని. ఎంత సింపుల్ గా చెప్తున్నావురా. ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా. ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా? ఇక నిన్ను వదలను రా. అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే ఏందన్నా నువ్వు, కనిపిస్తే ఏ చేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడా మరి? నిజమేరా, వదలరా. ఆగరా, ఎన్ని రోజులు పరిగెత్తించేది? ఆగరా. అరే పట్టుకోండి, పట్టుకోండి. అరే ఆగరా, ఆగు. నేను ఎప్పుడు దొరకాల మీకు?
రేయ్ ఏరిక్కడుందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రా. ఆగవే ఫిగర్ అదిరిందిరా. ఆవిడ నా భార్య. నీ పెళ్ళాన్ని ఒక్కరోజు మా పెళ్ళాన్ని చేసుకొనిరా. ఏంట్రా పౌరుషం పొంగుకొస్తుంది కదా, నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా. రేయ్ నీకంటే మా వాళ్ళకే ఎక్కువ కసిగా ఉందిరా. వాడు చూసేందుకే ఉన్నాడే. అరే నీ పెళ్ళం భలే ఉందిరా. రాజు దీన్ని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు? ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా. పెట్టుకో. నెక్స్ట్ ఎవరు రా? అన్నా నాకు వాట్ వేసుకోవాలన్నా. వేసుకోరా. అన్నా ఇంకొకసారి అన్నా. నెక్స్ట్ అదిరిందన్నా. కొరకాలనుందన్నా. కొరికేసుకోరా. నువ్వు కానీ నాతో పెట్టుకుంటారా? రాయి నిన్ను వచ్చానా? బాలు నీలో ఇంత శక్తి ఉందా? ఇది నువ్విచ్చిందే. నేనా? ఎస్. పెళ్ళమ్మి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది. మామూలు టైంలో ఒక్కని కూడా కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే 100 మందినైనా ఎరగదీస్తాడు. నేను అదే చేశా. నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు. చిరంజీవి నేనా? అన్నయ్య సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చిరులా కనిపిస్తున్నావు. ఊరుకో. అన్నా నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజా గారి కోడలేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం? దరిద్రుడా, ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తెచ్చేస్తాను పద. అడిగే మిగతా సంబంధించిన ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి? ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు?
ఎవరా మీరు మాట్లాడండి ఎవరంటే బొబ్బిల్ రాజా ఎవర్రా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలు గాని ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా? దివ్య 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 అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఏంటన్నా? రామ్మారా, రాజావారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడే రాజావారి కోడల? నేను ఒప్పుకోను. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజావారు నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజావారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్ మీరేనా వారి కోడల్ని పిలవండి. అమ్మా వింధ్యా. అన్న మళ్ళీ పేరు మారిందేంటి? వింధ్యా. ఏంటి నాన్న? చిచి, ఈవిడ కోడలేంటి? బాగా చెప్పావు. ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు. మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజావారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత. ఏంటమ్మా ఇది? బొబ్బిల్ రాజావారి కోడలివి పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ముతక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లాగాదు, పని మనిషే. మోసం, దగా. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నేను చెప్పేది విను సీను. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేది. ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. ఏంటి రాగేది? నిన్ను నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా, నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు, నా కూతురు కదా రాజావారి కోడలు. ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా ఆయనే. ఈ కూతురు అవుతాయా? రాజావారు సమయానికి వచ్చారు. రండి రండి, అసలు విషయం తెలుస్తానండి. ఏమిటా వాళ్ళ గోల? ఏమ్మాయి నువ్వు రా. ఏమండి ఈ నల్ల తొక్కవాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడేంటండి? తల బద్దలైపోతుంది. అమ్మాయి నా కోడలేంటి? మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పొచ్చు కదా. ఈవిడ మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలు కదమ్మా. అంటే నేను మీ కోడలి కదా? నువ్వు నా కోడలు ఏంటి? వీడంటే ఎవడండి? మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడబోక. పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. మీకు పని మనిషితో లింకా? చిచి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు. ఏం జరుగుతుందంటే ఏం చెప్పంటారు? వీడేమో దేనికి మగుడు అంటాడు, వీడేమో దానికి మగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారేమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి తెస్తానండి. రాజావారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మగవాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే. మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి. ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయినే, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినే. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాడు. దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదు సార్. ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లం అవుద్ది. మరి నువ్వెవరు? ఏరు ముక్కలు అమ్ముకున్నావు. వేరే ముక్కలా? వేరు ముక్కలా? అయితే నువ్వేం చేస్తావు? చెప్పరా, చెప్పు చెప్పు, చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్నా. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న, ఆడి ముఖం చూసావు కదా. అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నరిసే నీ కోడలు. నానా
మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కథ. మరి అక్కడ ఎలా ఉందో? రే, నాకు అర్థమైందిరా. నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారా? నాకు అర్థమైందిలే భయ. నువ్వు ఆ వైర్లు గడు కలిసి ఈ ఏరు ముక్కలు నాకు అల్లుడుగా చేశారు. నువ్వు ఇంత నీచుడు అనుకో. నువ్వు నీచుడు అని అనుకున్నా. నోరమేయండి. అసలు మీరు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములే ఉండి సిగ్గు లేదుట మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంటి. మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది. ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తుబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళ్లతో మీ కళ్ళే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బయటకు వెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యావు. పదమ్మా. ఆగండి. ఎక్కడికి మీరు? మీరు ఎక్కడికి? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. రండి బాబు, రండి. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. కన్ఫ్యూజ్ చేసి కొంపంతా గుల్లగుల్ల చేశారు కదా దరిద్రులారా. వెళ్ళండి అమ్మా. ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ వెధవని ఇంతటితో వదిలేసాయి. వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను. వీడిని నీ లైఫ్ నుంచి తీసిపారి. విజయ, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వెరుముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య. మేము కోటీసులు కాకపోవచ్చు, కానీ నేను పోషించే కెపాసిటీ. ఇంకా నీ ఏరుముఖ కబుర్లు తినేవాడు ఎవడు ఇక్కడ లేడు. అమ్మాయి, వాడిని చీకొట్టి పంపించేసాయి. ఎందుకు చీకొట్టాలి? అసలు ఈ పెళ్లే జరగలేదనుకో. ఇదంతా ఓ పీడకలుగా మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునండి, ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కూతుర్లో చూసారా? ప్రేమించమని, కాళ్లు గోకమని, కన్ను కొట్టమని, లైన్ లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఒక కన్న తండ్రేనా? సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు. మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు. ఏమండి, ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. కానీ మీరేం చేశారు? 7 నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటీశ్వరుడని నన్ను అతనికి కట్టి పెట్టారు. పాపం, ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా. నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయాను. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల రాజా వారిని చూడండి నాన్న. కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన్ని చూసైనా మారండి నాన్న. అంటే ఏంటి నువ్వు అనేది? పుల్లలు అమ్ముకునేవాడికి పెళ్ళంగా బతుకుతావా? ఆయన పుల్లలే అమ్ముకున్నారు, మీరు పిల్లనే అమ్ముకున్నారు. రండి. అమ్మా, వాడు బ్రోకర్ అమ్మా. మీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది. వెళ్ళి ఆపవే. ఇన్నాళ్లుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతోంది. బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి, మీరండి. మన కూతురు ఆపే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి. వెళ్ళనివ్వండి. హంగామా గామా గామా హంగామా హంగామా గమ 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 హంగామా మదనం 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 మదన ఏంటమ్మా హంగామా మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా సూపర్ ఫేస్ ఉంది, డూపర్ మనసుంది, బంపర్ వయసుంది.